రాముడు తన కోదండాన్ని ఎక్కుపెట్టి అస్త్రవర్షం కురిపించగా దూషణుని సైన్యం చీమలా రాలిపోయింది. చివరకు దూషణుడు కూడా రాముని బాణాలకు నేలకొరిగాడు. సోదరులు సేనానులు చనిపోవడం చూసి ఖరుడు ప్రచండమైన కోపంతో రామునిపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య ఘోరమైన పోరు జరిగింది. ఖరుడు తన మాయాశక్తులను ప్రయోగించాడు, కాని రాముని దివ్యాస్త్రాల ముందు అవన్నీ నిష్ఫలమయ్యాయి. శ్రీరాముడు ఒక శక్తివంతమైన బాణాన్ని సంధించి ఖరుని హృదయాన్ని ఛేదించాడు. ఖరుడు పెద్దగా అరుస్తూ నేలకూలాడు. 3 గడియల్లోపే సుమారు గంటన్నరలో శ్రీరాముడు ఒంటరిగా 14,000 మంది రాక్షసులను, ఖరదూషణును మరియు త్రిశిరులను సంహరించాడు. ఈ వార్త దండకారణ్యమంతా వ్యాపించి మిగిలిన రాక్షసులలో భయోత్పాతం సృష్టించింది. అకంపనుడు అనే రాక్షసుడు ప్రాణాలతో బయటపడి లంకకు పారిపోయి రావణునికి ఈ ఘోర పరాజయాన్ని వివరించాడు. ఇదే రావణునిలో ప్రతీకారేక్షను మరింత రగిలించి సీతాపహరణానికి దారితీసింది. ఖరదూషణుల వధ శ్రీరాముని అపారమైన శక్తిని, ధర్మ సంస్థాపన దీక్షను లోకానికి చాటి చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.